వెల్కమ్ టు డే 12 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అవుతుంది. సో నేనైతే డే 12 ని జీరా వాటర్ తో స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి బయోటిన్ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇది హెయిర్ గ్రోత్ కి అలాగే వెయిట్ లాస్ కి కూడా చాలా మంచిది. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ పిస్తా, అలాగే 1 స్పూన్ వాల్నట్ సీడ్స్ని, అలాగే 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, అలాగే 2 types ఆఫ్ ఎండు ద్రాక్షలు, నల్ల ఎండు ద్రాక్ష, తెల్ల ఎండు ద్రాక్షలు కూడా వేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి. ఆ సీడ్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. బాగా కడిగేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. అలాగే 3 ఎండు ఖర్జూరాన్ని కూడా వేసుకొని హాట్ వాటర్ వేసేసుకొని వీటిని మనం నానబెట్టుకోవాలి. ఒక 3 to 4 hours అయితే నానబెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే ముందు రోజు నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో ఒక 10 బాదం పప్పులు వేసుకొని అందులో కూడా హాట్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. 3 to 4 hours తర్వాత మన సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా సోక్ అయ్యి ఈ విధంగా ఉంటాయి. వీటన్నిటిని మనము మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. బాదం పప్పులు కూడా పొట్టు తీసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకొని మనకు కావాల్సినంత పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. 1 గ్లాస్ తీసుకుంటే ఆకలి కూడా అంత త్వరగా వేయదు. నేనైతే ఇది తీసేసుకొని తర్వాత క్లాస్కి వెళ్ళిపోయాను. క్లాస్లో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ యూకే నుంచి వస్తూ మా అందరి కోసం అయితే పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రెండ్స్ తెచ్చారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి లంచ్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి అయితే పెసరపప్పు చేసుకుందాం అనుకున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత అందులోనే జీలకర్ర, సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఆ నెయ్యిలో బాగా మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం పెసరపప్పు చేసుకున్నాం కాబట్టి నేనైతే ముందు రోజు నైట్ పెసల్ని నైట్ అంతా నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో వేసే ముందు ఈ పప్పును ఒకసారి కడిగేసుకొని పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, టొమాటో ఇవన్నీ పప్పుకు పట్టేటట్టు బాగా కలుపుకొని పప్పును ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కుక్కర్ విజిల్ పెట్టకుండా జస్ట్ పైన అలా కవర్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని సైడ్స్ కూడా బాగా కలుపుకోవాలి. అక్కడ పప్పు అనేది సైడ్స్కి అంటుకొని ఉండిపోకుండా ఒకసారి బాగా కలిపేసుకొని అందులోనే ఇంకా మనం టేస్ట్కి ఒకసారి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అనేది మనము పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మనం మూత తీసి ఒకసారి చూసుకోవాలి. మనకి ఇంకా వాటర్గా ఉన్నట్టు అనిపిస్తే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 to 4 minutes కలుపుకుంటూ ఉడికించుకుంటే పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది. పెసరపప్పు డైట్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మన అందరికీ తెలుసు కదా. చాలా మంచిది, ఫుల్ ఆఫ్ ప్రోటీన్. కాబట్టి పెసరపప్పు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పెసరపప్పు అయిపోయిన తర్వాత నేనైతే ఈ పప్పుకి సైడ్ డిష్గా ఆమ్లెట్స్ అయితే వేసుకుందాం అనుకున్నాను. నేనైతే ఎగ్ ఆమ్లెట్ ఎంత సింపుల్గా వేసుకుంటున్నా ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నా. దానికోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పెనం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 2 గుడ్లను అయితే ఇలా పొట్టేసి వేసుకుంటున్నాను. నేనైతే 2 eggs తీసుకుంటాను. ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కూడా చల్లుకొని కొంచెం దాన్ని ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సైడ్స్ లూజ్ చేసుకుంటూ మనము 2 వైపు కూడా తిప్పేసుకోవడమే. 2 వైపుకి తిప్పేసుకొని ఉప్పు, కొంచెం కారం వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఎగ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ఎప్పుడు ఆమ్లెట్ చేయాలనుకున్నా కూడా ఇదే ప్రిపేర్ చేస్తాను. ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి నేనైతే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్తో పాటు పెసరపప్పు, ఎగ్ ఆమ్లెట్ కూడా
వేసేసుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ వచ్చేసి ఏబీసీ జ్యూస్తో నా డే 12ని ఫినిష్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.